హాయ్ అండి, ఇది వచ్చేసి బ్లౌజు అంటే బోట్ నెక్ కట్ వర్క్. అది కటింగ్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేస్తా, మళ్ళీ కుట్టేది ఒకటి కటింగ్ ఒకటి. కుట్టేది ఎవరు చూడట్లేరు, అందుకే నేను కుట్టే వీడియోలు ఏమి పెట్టట్లేదు, కటింగ్ వీడియోలు మాత్రమే పెడుతున్నా. అందుకే నేను కటింగ్ వీడియోల కాడికే అప్లోడ్ చేసి ఇస్తున్నాను అనమాట. కుట్టేవన్నీ లైవ్లు పెడుతున్నా. చూడండి, నార్మల్గా నేను 10:30 కాడికి ఇప్పుడు 1/2 ఇంచు కిందికి 1/2 ఇంచు పైకి వదిలేసి మొత్తం. ఇప్పుడు చూడండి, నేను 1/2 ఇంచుకి కింద వదిలేస్తున్నా. 1/2 ఇంచు కింద వదిలేసి నేను పైనకి హ్యాండ్స్ 10 ఇంచులు పెడుతున్నా. ఈ 10 ఇంచుల కాడికి నీట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. వేసేసి ఇక్కడ 3.5 పెట్టండి. 3.5 లేదా 3 ఇంచెస్ తీసుకోండి. ఆర్మ్ డౌన్ సైజ్ అయితే 3 ఇంచెస్ లేదా 3.5, రెండు ఆప్షన్స్. ఇంకా షోల్డర్ పైన అయితే ఎవరికైనా సరే 1 ఇంచ్ కంటే మార్కింగ్ ఏమి ఎక్కువ ఉండదు. ఈ రెండుకి ఇలా నీట్గా రివర్స్ చేసేసేయండి, గీట కొట్టేసేయండి. ఇది కొంచెం అటు ఇటు అవుతుంది. ఇప్పుడు దీని మీద నుంచి నీట్గా ఇలా ఇంకొకటి కట్ చేసేసుకోండి. చూడండి, ఇది నేను ఎప్పుడైనా సరే ఇలాగే కట్ చేసుకుంటాను, మీకు తెలుసు కదా. కరెక్ట్గా ఈ 1 ఇంచ్ నుంచి ఇలా కట్ చేసేసుకుంటాను. ఇంకా ఈ ఆర్మ్ డౌన్ చూడండి, ఇది మనకి ఎక్కడ వరకు, ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కిందికి మనకు కరెక్ట్గా ఉండదు కాబట్టి కిందికి మనకి 1/2 ఇంచు వదిలేసి మళ్ళా 1/2 ఇంచుకంతా పెట్టేసుకోండి ఇలా మార్కింగు. ఈ 1/2 ఇంచు వదిలేయకుండా కరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి నేను 15 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 పెట్టుకొని ఇలా వచ్చేసి నేను 5.5 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, చూడండి, 6 ఇంచులు. ఈ 6 ఇంచుల కాడ నుంచి మళ్ళీ కిందికి కూడా ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచులు పెట్టుకుంటున్నా. లేదు మాకు 6 ఇంచులు వద్దు, మీడియం సైజు వాళ్ళు అన్న వాళ్ళు 5 ఇంచులు పెట్టుకోండి. 5 ఇంచులన్నర. చూడండి, 1/2 ఇంచు తగ్గించుకోండి మీడియం సైజు వాళ్ళు. బోట్ నెక్కి, నార్మల్ నెక్కు అయితే 5.5 పెట్టుకోండి. కానీ బోట్ నెక్కు కొంచెం వెనకాల డిజైన్ రావాలి అనుకున్నప్పుడు పెంచుకునడానికి మాత్రమే చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి 13 ఇంచులు. చూడండి, ఇక్కడ నేను 6 ఇంచుల కాడికి నీట్గా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇదిగో 1 ఇంచ్ కాడికి 6 ఇంచుల కాడికి పెట్టుకోండి. మీకు వద్దు నార్మల్ దానికి చెప్తాను, అంటే రౌండ్ గల్లకి అలాగైతే 5.5 పెట్టుకోండి, 6 ఇంచెస్ పెట్టుకోకండి. ఇప్పుడు చెప్పాను కదా, వెనకాల నార్మల్గా 2.5 వస్తుంది, 3 ఇంచులు వస్తుంది అనమాట పొడవు అయితే. అంటే గల్లకి డిఫరెంట్, నేను గల్లకి బట్టి చెప్తున్నా. 3 ఇంచులు గల్ల, నార్మల్గా అయితే 2.5 ఉంటుంది. ఈ గల్ల బోట్ నెక్కు వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి. ఇది నీట్గా ఇలా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ మొత్తం కట్ చేసేయండి. ఇలాగా. ఇప్పుడు మనకి గల్ల బకరం వేసుకోవాలి కాబట్టి నేను గల్లదైతే కుట్టే వీడియోలోనే పెడతా, అది కూడా లైవ్లే చూడాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి, క్రాస్లో వేసేసాను కదా, ఇలా క్రాస్లో వేసేసుకొని నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకుంటా. సేమ్ మార్కింగ్లు ఏం మారవు, నవి సేమ్ ఉంటాయి. ఇటువైపు మాత్రం మారుతుంది, ఇటువైపు 2 ఇంచుల కాడ నుండి ఇలా నీట్గా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఇలాగా ముందుకు వచ్చేసి 5.5 పెట్టుకోండి. 5 ఇంచుల కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని చూడండి, ఇలా నీట్గా ఇక్కడ నుండి ఇక్కడికి 5.5 కాడికి మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ గీసేసుకోండి కిందికి.
స్ట్రైట్గా గీసేసుకొని ఇక్కడ కింద చిన్న బుగ్గలాగా వచ్చేస్తుంది. ఐరన్ చేయలేదు దీన్ని, అందుకని చూడండి ఇలాగా. మీకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రైట్గా కొట్టుకోవచ్చు, లేదు అనుకుంటే స్ట్రైట్గా వచ్చి చూడండి ఇలా కూడా తీసుకోవచ్చు. నేను 2 విడివిడి తీసినవి కూడా మీకు వీడియో పెట్టాను ఆల్రెడీ. నేను చెస్ట్ సైజుకి బట్టి మాత్రమే కట్ చేసేసుకుంటా. ఇక్కడ కూడా కట్ వర్క్ కాబట్టి నేను ఇది కట్ చేయట్లేదు. గల్లా కట్ వర్క్ ఉన్న బోట్ నెక్ ఏమన్నా కట్ చేసుకోవద్దండి. చాలామందికి ఒక డౌట్, నేను ఫిల్ చేసి అంటే ఇవి మార్కింగ్ కొట్టి ఇవ్వను, ఎందుకంటే అందరికీ తెలుసు అవి మార్కింగ్ 3 ఇంచులన్నర, 3 ఇంచులు, 4 ఇంచులు కరెక్ట్గా ఫోల్డింగ్ ప్రకారం కొట్టేసుకుంటారు కాబట్టి నేను సపరేట్గా చూపించట్లేదు. కానీ ఇప్పుడు చూపించేద్దాం దీంట్లోన. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా, దీని మీద పెట్టేసుకొని ఇలా వదిలేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇది రౌండ్ అనుకోండి, నార్మల్గా మీకు రౌండ్ చూపిస్తాను. రౌండ్ వేసినాక మనకి ఇక్కడ ఇటు సైడ్ 3 ఇంచులు, ఇలా 3 ఇంచులు వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ వేసేసుకోండి. ఇక్కడ షోల్డర్ మధ్యలోకి కరెక్ట్గా 3 ఇంచులన్నర. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీనికి దీనికి అంతే గ్యాప్, దీనికి దీనికి అంతే గ్యాప్ ఉండాలని చెప్తాను కదా, కరెక్ట్గా చూసుకోండి. ఈ రౌండ్ మనకి మ్యాచ్ అయితేనే, అంటే నేను రౌండ్ వేయలేదు, ఇలా చూపిస్తున్నా, ఇలా కట్ చేసుకుంటేనే మనకు అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఓకేనా. ఇప్పుడైతే నేను క్రాస్ పట్టీలు చూపించేస్తా. క్రాస్ పట్టీకి మిగిలిందా, ఇలా మిగలలేదు. ఇంకా కట్ వర్క్కి ఏం సరిపోతుంది, ఇది సరిపెడదాం ఇలాగే. ఓకే, నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హాయ్ అండి. క్రాస్ పట్టీలోకి వచ్చేసి చూడండి, ఇందులో చూపించేస్తాను. మనకి ఇందులో 2 అయితే వస్తాయి, 2 చూపిస్తాను. ఇలా వేసేసుకొని ఇదిగోండి 3 ఇంచులన్నర పొడవు. ఇక్కడ ఎంత ఉందో అంత సరిపోతుంది మనకి, కొంచెం తక్కువ పడ్డా వేసుకోవచ్చు. ఇటువైపు 2 ఇంచులన్నర, 2 ఇంచులన్నర, 3 ఇంచులన్నర కాడికి ఇలా నీట్గా మార్కింగ్ కొట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా. బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.